ఏం కావాలి? అసలు ఏం కావాలి? సెక్సేనా? రా చేసుకో. వెళ్ళు మావా, వెళ్ళు మావా. నేను ఆల్రెడీ చచ్చాను. నువ్వు ఇప్పుడేం చేసుకున్నా ఈ 7 తోనే. అయినా నీలాంటి వాళ్ళకి చెట్టుకు చీర కట్టినా చాలు నీ కామం చూపించుకోవడానికి. ఆడవాళ్ల శీలాల్ని తీసేస్తే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? నీచులారా. దీనికేగా నన్ను పెళ్లి చేసుకున్నారు. రండి. అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. వాడు మంచిగా దున్నినాక నేను నీ దగ్గరికి ఎందుకు అత్తాళ్ళుడు? వాడు మంచిగా దున్నినాక నేను నీ దగ్గరికి ఎందుకు అత్తాళ్ళుడు? వాని దగ్గరే ఓపోదునా? ఓహో అట్లనా? నేనైతే 20 దుంతుండే. ఒక్కసారికే నిలబడ్డా. అక్కడేది మరుగయ్యా. ఏం చేయాలల్లుడు? చేన్ల నాగలు దించంగానే డీజిల్ అయిపోయిందంటాండు. పాపం లేని పువ్విస్తే ఆకులు అడ్డం వచ్చినాయి అన్నాడంట. అయ్యో అత్త, నీకెంత కట్టం వచ్చే? మామని దున్నమంటే ఏంది నీ పొలం? కొంచెం అనుకుంటున్నావా? మామకు మన పొలం కంటే మంది పొలాల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ. సరేగానత్త, నీ పొలం ఎప్పుడు దున్నాలో చెప్పు, వచ్చి దున్నుతా. అగో అత్త, గట్లే బీరిపోయినావు. మనం ఒకసారి రంగంలో దిగితే చుక్కలేగా. మామిడి పండు తీయగున్నది, అది ఒత్తుకొని తింటాంటే మెత్తగున్నది. నా బాబా ఎయిరా. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు పండు జీడి పండు చిగురుకున్నది, దాన్ని ముట్టుకుంటే చిగురంతా జారిపోయింది. అంటే నా బాబా ఎయిరా, వెనక ముందు చూసుడేంది ఎయిరా. నీకు ఫ్రంట్ బ్యాక్ ఓ ఎత్తుల బామా, నువ్వు ఎండిపోయిన పండయ్యినామా. ఒక్కసారి నీది ఇచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది, దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. నువ్వు నిజంగా భారతీయుడు పీకో.